టీవీ తీయాలంటే పాటను పట్టేస్తాను దాంట్లో కాపీ రైటెడ్ అని ఇంత పెద్ద సీట్లో ఇంత చిన్న పాట వచ్చినా కూడా వాడెవడో రైట్స్ తీసుకున్నాడు, నువ్వు పెట్టినావు దాన్ని కాపీ రైటెడ్ అని చూపిస్తే ఆ వీడియో 88 స్టార్ట్ చేస్తాను. అందుకనే నెల్ల ముగ్గుని ఎవరు కాపీ రైట్ కొత్తగా ఆలోచించా. ఇప్పుడు 25 వీడియోలు ఎక్కించేసా పోయింది. అందుకనే 100 వీడియోలు చేసి పెట్టేస్తే 30 డాలర్లు వచ్చింది. అప్పుడు అందరూ వీడియోలు తీస్తే నేను వీడియోలు చేసి బొమ్మ తీసి పెట్టేస్తాను. అదే అసలు టెక్నిక్ నేర్చుకున్నాను. ఇప్పుడు స్ట్రక్ అయిపోయిందా, అందుకని బ్యాగ్ ఎవరైనా ఇట్లా అయిపోయినారు. అవును, ఇప్పుడు కరెంట్ కూడా ఉండదు కదా, ఇంకేం పాటలు వచ్చినా బాగుంది. రాత్రి తీసుకున్నావా? 80 రూపాయలు 7 రాయిపోతుంది నా బుద్ధి. నువ్వు మన తెచ్చుకునేది కాదు, అంటది చెయ్యి కోసము ఆడైపోతే మన బాటలు దొరకవా పోదు అంతగా. ఇదే ఏమో నాకు ఎక్కడ కనుక అందుకని అమ్మేసి ఇది కంపెనీ గ్రీన్ డీకో నువ్వు చెప్తా ఉండవు, వాళ్ళు హ్యాక్ ఇస్తారు చెప్తారు. ఫ్యాన్సీ స్టోర్లో ఇట్లా మా గ్రీన్ వాడు చూస్తాడే అట్లా ఉండలేదమ్మా, 30 జాగాలో ఉన్నాయి. దొరకదంటమ్మా ఇండియాలో నాకు తిరిగినా ಮತ್ತೆ దొరకదే అమ్మేస్తాడు షాప్ కాడ. నువ్వు ఎంత పశువు కదా అందుకు దొరకదు. నువ్వు పోమో తెచ్చుకోమా బాగా ఖర్చు అన్ని తగ్గతా. యాక్ని ఇవన్నీ చూడకాలంటే చదువు కళ్ళు వచ్చింది కదా చదువు. ఏం తగ్గింది? ఒక రోజు తగ్గిపోతుంది. విచిత్రంగా చెప్తావా? తగ్గినా పోవాలంటే నా బాగా తగ్గిపోతుంది. ఏమి ఏమన్నా చెయ్యి కాదు అది, ఇవేమన్నా నేను తెచ్చేవాడు పోతుంది నీకు మొత్తం కాలంతా నీ టెస్టింగ్కి మళ్ళీ నేను ఆవులు కదా పోము. సన్న ప్లేట్లో కూర్చున్నప్పుడు ఇంజిన్ అయిపోతుంది. నాకు 6 ట్రిప్లకు వస్తుంది అంతే. ఇది
మమతా బెనర్జీ చేస్తున్నారు స్టార్ట్ అయింది ఆడ కూడా రాష్ట్ర విభజన ఉందండి అదే చెప్పాను 72 గంటలు ఉందా మళ్ళీ బంద్ స్టార్ట్ అయిందాడా ఈసారి ఎన్నైనా కానీ నేను చూసుకుంటాను మోటార్ కొట్టుకుంటాను నీ అమ్మని వెళ్తే కదా ఇస్తారు వాళ్ళకి 2 రోజులు తగ్గుంటారు ఇప్పుడు లేస్తాడారో మీరు చూసుకుని వాళ్ళకి మిగిలింది నా దగ్గర లేదా డ్రెస్ కొడుతాను రోజులో పులుసు నీళ్ళలో